ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మన తాడిపత్రికి ఎన్నికల ప్రచార భాగంలో రేపు ఉదయం 10 గంటలకు వస్తున్న సందర్భంగా మన తాడిపత్రి నియోజకవర్గంలోని ప్రజలందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. దేశంలోనే సంక్షేమ పథకాలు మొట్టమొదటి ముఖ్యమంత్రి గెలిచిన వెంటనే పేదల కోసం చేసిన వ్యక్తి ఎవరంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. యావత్ భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో ఇటువంటి సంక్షేమ పథకాలు లేవు. ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని లబ్ధి పొందినారు కాబట్టి మీరు లబ్ధి పొందింటేనే నాకు ఓటేసి గెలిపించమని అడుగుతున్న ముఖ్యమంత్రి ఎవరంటే భారతదేశ చరిత్రలోనే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. అంతేకాకుండా మా మైనార్టీలకు వాళ్ళ తండ్రి గారైన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చి ఎంతో ఆ రోజు విద్యావంతులు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్తో చదువుకొని ఉన్నత ఉద్యోగాలు పొందుతున్నారు. తండ్రి బాటలోనే తనయుడు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చేసి ఈరోజు సంక్షేమ పథకాలతో రూపురేఖలే మార్చి మా పిల్లలు ఎంతోమంది ఇంకా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అంతేకాకుండా ముస్లిమ్స్లో చాలామంది పేదవారు ఉన్నారు. ఆ పేదవారికి సంక్షేమ పథకాలు అంది ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. నేను దూదేకుల కులస్తుని, మా దూదేకుల కులస్తుల్ని గుర్తించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే మాకు చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, ఎక్కడ కూడా హిందూ దూదేకులు అనేది ఉన్నది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో మాకు ముస్లిం దూదేకులని గెజిట్ తయారు చేసి మాకు అవకాశం కల్పించినాడు, మైనార్టీల్లో భాగం కల్పించినాడు. అందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదములు. తరువాత మా కులాన్ని దూషిస్తుంటే, కులం పేరుతో దూషిస్తుంటే అట్రాసిటీ కేసు నమోదు చేయొచ్చని జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా కులం తరపున ప్రత్యేక ధన్యవాదములు. కాబట్టి మా కులంలో ఇంకా ఇప్పటికి కూడా అర్థం చేసుకోకుండా కొంతమంది ఇంకా టీడీపీకే మద్దతు ఇస్తున్నారు. అది ఒక మద్దతు ఇచ్చినందుకు మేము చాలా బాధపడుతున్నాం. ఇప్పటికైనా ఆలోచించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. రేపు జరగబోయే జగన్మోహన్ రెడ్డి గారి సభను విజయవంతం చేయాలని, కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నను బలపరచాలని. ఎందుకంటే పెద్దారెడ్డి అన్న గారు ముస్లింలకి ఎన్నో చేసినాడు. మౌజన్లకైతేమి, ఇమాములకైతేమి ఇళ్ల పట్టాలు ఇచ్చి, కబర్స్థాన్లో రోడ్లు వేయించి చాలా సంక్షేమం చేసినాడు. మసీదులు నెలకొల్పి ఈ విధంగా. కాబట్టి మన సభను విజయవంతం చేసి పెద్దారెడ్డిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.